ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది భార్యలు, అంటే చాలా మంది ఏమో కాదు, కొంతమంది ఉంటారేమో ఇప్పటికీ కొన్ని విషయాలు ఇక్కడ అక్కడ చారవేయడం, అంటే పుట్టింటికి చెప్పడం, ప్రతిదానికి ఫోన్ చేసేసి మాట్లాడడము, మా ఆయన ఇలా అన్నాడు, మా ఆడబడుచులా అంది, మా అత్తగారు ఇలా అంది అని చెప్పడం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. అంటే భార్య ఒక ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని బయట వ్యక్తి, అంటే పుట్టింటి వాళ్ళకో రిలేటివ్స్కో ఎవరికో వాళ్ళకి చెప్తుంది అంటే దానికి కారణం హస్బెండే అని అంటున్నారు. భర్తే కారణం అంట. బయటకు వెళ్ళి చెప్తుంది నీ భార్య విషయాలన్నీ అని అంటే భర్తే కారణం అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఒకటే రకమైన మనుషులు ఉండరు కదా నవీన, రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పింది కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందికి వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది భర్తలు ఉన్నారు, మనం చేసాం దీని మీద కూడా వీడియో. ఒక డబ్బులు ఇవ్వరు, ఎక్కడికి తీసుకెళ్ళరు, ఎవరితో మాట్లాడకూడదు అంటే పని మనిషితో మాట్లాడినా సరే ఆయన ఇంటర్ఫియర్ అయిపోతాడు అక్కడ. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కూడా ఇంటర్ఫియర్ అయిపోతాడు. ఈయనకేం సంబంధం పని మనిషితోటి, ఆ అమ్మాయి ఫ్రెండ్ తోటి? అంటే అట్ ఎవ్రీ ప్లేస్ ఈమెని అక్కడ చెడు చేస్తూ ఉంటాడు. అర్థమైందా మీకు? తక్కువ చెడైనా తక్కువ చేసి చూడటం. ఇంకేమి చేత కాదు, ఒక ఎర్రి, ఒక మెంటలు ఇలా అంటుంటాడు. ఉట్టి ఎర్రిది, ఉట్టి మెంటలు, ఇలాంటి మాటలు యూజ్ చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఆ అమ్మాయికి తన ఫ్రెండ్కి తెలియదు ఈ అమ్మాయి ఎలాంటిదో. అయినా సరే ఇలాగా 4 సార్లు అన్నప్పుడు ఈ అమ్మాయి ఫ్రెండ్ అయినా సరే ఆ అమ్మాయికి ఒక ఒపీనియన్ మారిపోతుంది అక్కడ. ఒక పని మనిషి ముందు ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నమాట అది. ఇప్పుడు రేపు తొందరగా రామ్మ అందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఏం అక్కర్లా, అవసరం లేదు, తొందరగా ఏం అక్కర్లా, ఆ మామూలు టైంకే రమ్మను, మనం తర్వాత వెళ్ళొచ్చులే అంటాడు అనమాట. అంతకుముందు రేపు వెళ్ళాలి పలానా చోటకి అని చెప్తాడు, టైం ఇస్తాడు. టైం ఇచ్చినప్పుడు పని అమ్మాయి కూడా చెప్పాలి కదా మనం. చెప్తున్నప్పుడు వెంటనే వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి ఏం పర్లేదు, అంత అర్జెంట్ ఏం లేదు, మామూలు టైంకే రమ్మను. అప్పుడు మర్నాడు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సారే వచ్చి ఇలా అన్నాడు కదా, అంత అర్జెంట్ ఏం లేదని, 7 గంటలకు రావాల్సింది 8 గంటలకు వస్తుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? వస్తే వచ్చింది, లేకపోతే లేదు, టైం అవుతుంది తర్వాత తాళం పెట్టంటాడు. గిన్నెలు నువ్వు కడుగుతావా, ఇల్లు నువ్వు ఊడుస్తావా, ఏం చేస్తావు చెప్పు. అంటే నువ్వు అక్కడ ఎందుకు వచ్చి అమ్మాయి ముందు మాట్లాడినట్టు, ఈవెన్ అక్కడ నీకేం తెలీదు, సపోర్ట్ లేదు అనేది ఒకటి. రెండోది, నువ్వు మాట్లాడకూడదు, అన్నీ నేనే చెప్తా, నేనే చూస్తా, ఇవన్నీ దానికి అర్థమవుతూ ఉంటాయి, పని మనిషికి అర్థమవుతుంటాయి. అప్పుడు పని మనిషి దృష్టిలో ఈవిడ దిగజారిపోయిందా లేదా, వాల్యూ పోయిందా లేదా, అవునా? ఇంకా చుట్టాల దగ్గర కూడా వచ్చి అలాగే మాట్లాడతాడు. ఈవెన్ ఆమె తల్లిదండ్రుల దగ్గర కూడా మంచి పేరు తీసుకుని, అంటే మంచి పేరు తెచ్చుకొని అన్నీ చక్కగా వాళ్ళకి అవి ఇవి కావాల్సిన సహాయం అంతా చేసి, ఏదైనా కావాలంటే తీసుకొచ్చి వాళ్ళకి ఏది మాట్లాడితే దానికి అవునండి, నిజమేనండి, అబ్బా చాలా మంచి రాముడు, మంచి బాలుడిలాగా మాట్లాడేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ కూతురు అంతకుముందు చెప్పిన విషయం ఉంటుంది ఒకటి, అది వీళ్ళ దృష్టిలో అబద్ధం అవుతుంది. ఈయన చెప్పిందే కరెక్ట్ లాగా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి ఆ కూతురు మీద కోపం వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి మీరు గెస్ చేయగలరా? ఆ తల్లికి ఆ కూతురికి ఫ్రిక్షన్ స్టార్ట్. ఆ తర్వాత తరచుగా ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఖచ్చితంగా అవుతాయి తల్లి కూతుర్లకి. అంటే నువ్వు అక్కడ కూడా చెడ్డ చేసావు, ఇంకా ఆమె సిబ్లింగ్స్ దగ్గర కూడా ఇలాగే బిహేవ్ చేస్తావు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగిన విషయాలు ఎప్పుడు నేను చెప్పేది, జరగని అసలు చెప్పను. అంటే నీకు ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అని అంటే, ఆమె అణిగిమణిగి ఉండాలి, తను చెప్పినట్టే వినాలి. ఇంకోటి, తనకి ఇంపార్టెన్స్ ఉండద్దు ఎవరి దగ్గర, ఎవరు తన మాట వినకూడదు. అలా చెడు చేసేస్తే ఆమెకు సర్కిల్ అంతా కట్ అయిపోతుంది. ఎవ్వరూ లేనప్పుడు నువ్వే దిక్కని ఇక్కడే ఉంటుంది. ఖచ్చితంగా జరిగిన సంఘటనే నేను చెప్పాను. మరి ఇలా జరగచ్చా? కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఇది బాగానే ఉంది. మరి చాలా మంది లేడీస్ ఏంటంటే సడన్గా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఫోన్ చేస్తారనుకోండి, ఎక్కడ లేని బాధ, దుఃఖం వచ్చేస్తుంది. బాగానే ఉంటారు ఇంట్లో, మంచి లవ్లీగానే ఉంటారు, మాట్లాడుకుంటారు, హస్బెండ్ వైఫ్ బాగానే ఉంది, పిల్లలు చక్కగా అంతే బాగానే. కానీ తండ్రి ఫోన్ చేసినప్పుడు తెలియని ఒక దుఃఖం వస్తూ ఉంటుంది, ఏదో చెప్పుకోవాలని చెప్పేసుకుంటా ఉంటారు. ఎందుకు ఇక్కడ బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అంత బాధ అంటే అదే చెప్పవచ్చాను. ఇలా ఇంత హింస పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పుకోవాలని చూస్తుంది, భర్త మీద చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళు నమ్మని పరిస్థితి కూడా వస్తుంది.
నమ్మటం నమ్మకపోవటం పక్కన పెడితే ఇందాక చెప్పిన సంఘటనకి ఈ సమాధానం, వాళ్ళు నమ్మరు ఈ అమ్మాయిని, ఎందుకు అట్లా చేశాడు కాబట్టి. కానీ ఇప్పుడు నమ్మారు అనుకుందాము, నమ్మినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి అమ్మాయి చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి విషయం దగ్గర కూడా ఆమెకు ప్రాబ్లం అవుతుంది అతనితో అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదన్నా పెద్దవాళ్ళు ఒక సలహా ఇస్తారు, నా జీవితాన్ని మార్చగలుగుతుంది ఆ సలహా అని చెప్పి. కొంతమంది ఉంటారు భార్యలు, భర్తలు తమ మాటే వినాలని భార్యలు కోరుకుంటారు. సంపాదించిందంతా నా చేతిలో పెట్టాలి, నేను అడిగిందల్లా చెయ్యాలి, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి అలా వేరే కేటగిరీ చేస్తుంటారు. ఉల్టా ఇతన్ని అక్కడ చెడ్డ చేస్తుంటారు. చేసినప్పుడు అలా తల్లిదండ్రులకు చెప్పడము, చుట్టాలకి చెప్పడము అలా చేస్తూ ఉంటారు. ఈ 2 కేటగిరీస్ అనమాట. ఈ 2వ కేటగిరీ సంబంధించిన వాళ్ళు బయట ఇలా చెప్పడం అనేది 110% తప్పు. అయితే మేడం, ఇప్పుడు భార్య పుట్టింటికి అన్ని జారవేస్తుంది అని అంటే దానికి టోటల్గా హస్బెండే కారణం అంటారు. అయితే పాక్షికంగా 50-50 ఛాన్సెస్. చెప్పాను ఇందాక, నిజంగా బాధ పెడుతుంటే చెప్పాల్సిందే. అది బాధ పెట్టనప్పుడు వెళ్ళి చెప్తుంది అని అంటే అది బ్యాడ్, రాంగ్ కదా. కాబట్టి 50-50. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవి ఏం ఆశించి చెడ్డ చేస్తుంది అంటే మొత్తం తన కైవసం అవ్వాలని. ఇలా నలుగురిలో చెడ్డ చేసేస్తే మొత్తం నా హ్యాండ్ వర్క్ చేసేస్తాడు, నోరు మూసుకుని పడి ఉంటాడు, తను రాజ్యం వెళ్ళచ్చు అనే ఒక కుట్ర పద్ధతి అనమాట ఇది. పాపం ముందు కేటగిరీ ఏమో నిజంగా బాధ వచ్చి చెప్పాల్సిందే కదా, ఒక సలహా కావాలి కదా, ఎలా నేను ఇట్లా క్రాస్ చేయాలి బాధని అనేటువంటి క్రమంలో చెప్తుంది. చెప్పాల్సిందే కదా, మరి చెప్పకపోతే ఏమో ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి కదా. ఎన్నో చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు అయిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకైనా అన్నదమ్ములకైనా ఎవరికైనా చెప్పటం అనేది మంచి పద్ధతి. అది అదే పనిగా లేని గుట్లు, ఉన్న గుట్లు, రహస్యాలు అన్నీ చెప్పమని కాదు, అవసరం అయితే చెప్పాలి. అవసరం లేనిదే ప్రతి విషయం తీసుకెళ్ళి చెప్పకూడదు. నీ సమస్య ఏంటో అది మాత్రమే చెప్పాలి. అంటే మేడం, ఒకవేళ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగినవన్నీ అక్కడ చెప్తుంది, చెప్పకుండా ఉండాలి అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి ఎలాంటి సపోర్ట్ కావాలంటారు ఫైనల్గా? మరి భర్త ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు నా మీద వెళ్ళి ఒకళ్ళకి చెప్పే విధంగా మనం బిహేవ్ చేయాలా? నమ్మకం అనేది ఉంచాలి కదా. ఒక ఫ్యామిలీ, ఒక పెళ్ళి, ఒక వివాహ వ్యవస్థ, ఒక వివాహ బంధం అంటే ఒక నమ్మకంతో కూడింది. ప్రేమ, ఆప్యాయత వీటన్నిటి మీద నిండి ఉన్నటువంటి ఒక బంధం అది. అటువంటి భార్యని అనుమానించకూడదు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, నీకే రహస్యం ఉండకూడదు, నాకు చెప్పి చేయాలి అని అంటారు. అది ఒక రకంగా తప్పే. ఒక రకంగా భార్యాభర్తల మధ్యన రహస్యాలు ఉండకూడదు అనేది కరెక్టే. ఇంకోటి ఏంటి, ఆ నమ్మకాన్ని ఆపోజిట్ పార్టీ కూడా ఉంచుకోవాలి. భర్త అయినా భార్య, ఇక్కడ మనం భార్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భార్య కూడా తన నిజాయితీని ఉంచుకోవాలి. ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పటము, ఆ సిచ్యువేషన్ని బట్టి ఏదో ఒకటి చెప్పేసేయటం, అది నమ్మకాన్ని పోగొడుతుంది. అంటే ఇప్పుడు ఇందాక ఆ మాట చెప్పింది, ఇప్పుడు ఈ మాట చెప్తుంది అనే ఒక నమ్మకాన్ని కోల్పోతాడు. ఆ నమ్మకాన్ని కలిగించాలి మనం. అంటే ఇప్పుడు భర్తల గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు కూడా అలాంటి నమ్మకాన్ని భార్యకి ఇవ్వాలి. ఇంకా నిజాయితీ, నమ్మకం అనేది ఉండాల్సిందే. రహస్యాలు అనేవి మరీ ప్రాణం పోయే విషయాలైతే ఒక అంటాం కదా, ఒక చిన్న అబద్ధం ఆడచ్చు తప్పు లేదు అని, అలాగే ఒక చిన్న రహస్యం ఏదైనా ఉంటే అది వేరే విషయం. కానీ జీవితాన్ని పాడు చేసే రహస్యాలు ఏమైనా ఉంటే మాత్రం అవి చెప్పుకోవాల్సిందే. మరి తీర్చేది ఎవరు? ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. తిని నిజాయితీగా చెప్పేసింది అనే ఒక క్రెడిట్ ఉంటుంది అక్కడ కదా. ఆ ప్రేమని కానీ, నమ్మకాన్ని కానీ, నిజాయితీని కానీ కోల్పోకూడదు. రహస్యాలు అనేవి పాక్షికంగా ఉండకూడదు. చెప్పాను ఇప్పుడు, ఎమర్జెన్సీ అయితే తప్ప. అది కూడా ఆలోచించి చెప్తే బాగానే ఉంటుందా, ఉండదా, రిఫర్గేషన్స్ ఎలా ఉంటాయి. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రీవియస్ మ్యారేజ్కి బిఫోర్ ఏదైనా లవ్ అఫైర్స్ ఉండి, లవ్ ఫెయిల్యూర్స్ ఉండి, లేకపోతే ఏదైనా ఒక సంబంధం వచ్చి కుదరలేదు అంటే అలాంటివి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఉందంటారా? లేదు కదా. అది అలాంటి రహస్యాలు చెప్పాల్సిన అవసరమే లేదు. అది జీవితానికి ఎవ్వరికీ కూడా ఉపయోగపడేవి కానే కాదు. అలాగే చేస్తున్న ప్రతి పని కూడా చెప్పి చేసుకోవడము, ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకుని చేసుకోవడం, కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే కనుక ఇంకొకటి, ఆమె స్వేచ్ఛని హరించకూడదు. ఇప్పుడు ఒక పని చెప్తావు నువ్వు, చెప్పినప్పుడు చేయనివ్వరు కొంతమంది, వాళ్ళే చెప్తూ ఉంటారు. సో భర్త ఆదరించగలగాలి, ప్రేమించగలగాలి, వివాహ బంధాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించగలగాలి. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు తిట్టి, కొట్టి, కోపంతో అరిచి చేయించవలసిన అవసరం లేదు. మంచిగా చెప్తే కూడా వింటారు కదా. నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అలా చేస్తావు అని కాకుండా ఇలా చెయ్యి అని కూడా, అంటే ఆర్డర్లీ నువ్వు ఒక ప్రేమగా చెప్పినట్టు ఉంది,
ఆర్డర్గా చెప్పినట్టు ఉంది కదా ఇది. నేను ఇంకొక దగ్గర చెప్పాను ఇదే మాటనే. నువ్వు ఒక భర్తగా, ఒక పెద్దవాడిగా, ఒక ఇద్దరు సహా పార్ట్నర్స్గా నువ్వు కొంచెం అధికారంగా చెప్పే హక్కు కూడా నీకు ఉంటుంది. ప్రతి దగ్గర నువ్వు నీళ్లు నమలాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ విషయం జెన్యూన్ అయినప్పుడు ఇది ఇలా కాదు ఇలా చేయాలని నువ్వు చెప్పచ్చు, తప్పులేదు. అప్పుడు ఏమవుతుందంటే అతని పర్ఫెక్షన్ని కూడా తెలియజేసినట్టు అవుతుంది. అప్పుడు ఆవిడకి ఏమవుతుంది, అతని మీద నమ్మకము, అతనికి ఒక నిజాయితీ ఉంది, అతనికి ఒక వ్యక్తిత్వం ఉంది, నేనంటే ప్రేమ ఉంది, మా వివాహ బంధాన్ని చాలా గౌరవిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆమె ఏది కూడా తీసుకెళ్ళి ఎక్కడ చెప్పదు. ఏ సమస్య ఉన్నా ఇందాక నేను చెప్పాను రహస్యాలు ఉండకూడదు, ఆయనకే చెప్తుంది. చెప్పినప్పుడు ఓ అని చెప్పి ఆయన సాల్వ్ చేయగలుగుతాడు, లేదా ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటారు. ఎప్పుడు అతను మంచివాడు అయినప్పుడు. అతను కూడా మంచివాడు అయి ఉండాలి, అవ్వాలి. అంతేగాని వన్ సైడ్ భార్య ఎలా ఉండాలి అని మాత్రం అనకండి. ముందు మనం బాగుండాలి. ఉన్నప్పుడు మనం మైనస్లు లేకుండా చూసుకుంటే అవతల వాడి మైనస్ని మనం వెతకచ్చు. థ్యాంక్ యూ.